హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేమిటనుకుంటున్నారు? పప్పు పులుసు చాలా చాలా బాగుంటుంది. రకరకాల పప్పు పులుసు చేసుకుంటారు కూడా. నేనైతే ఇవాళ టమాటోలు ఉల్లిపాయలు వేసేసి వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసేసి వేయించిన కందిపప్పుతో చేసిన పప్పు పులుసు చాలా చాలా బాగుంది, అద్రిపోయింది. సాంబార్ పొడి కూడా వేశాను, ఆవాల మెంతుల పొడి కూడా వేశాను, పోపు పెట్టుకున్నాను. ఆ పోపులో ఎండుకారం వేస్తాను, అలాగే వెల్లుల్లిపాయ పోపు పెట్టుకున్నాను, చక్కగా ఇంగు పోపు కూడా పెట్టుకున్నాను. అద్రిపోయింది. చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ పప్పు పులుసు మాత్రం అద్రిపోతుంది. ఇంక ఏమీ వేయక్కర్లేదు. జస్ట్ నేను చేసి పెట్టుకున్న ఆవాల మెంతుల పొడి రోస్ట్ చేసినది, అలాగే సాంబార్ పొడి ఒక 2 స్పూన్స్ వేశాను, అంతే. అద్రిపోయింది. ఒక 1/2 స్పూన్ పంచదార వేయండి, చాలా చాలా టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. అలాగే ఎక్కువ కొత్తిమీర కరివేపాకు వేసుకోండి, ఇంగు పో పెట్టుకోండి, వెల్లుల్లిపాయ పో పెట్టుకోండి. చక్కగా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని, అప్పడాలు నంచుకుని, వడియాలు నంచుకుని, చల్లమిరపకాయలు నంచుకుని, ఇంకా ఏమేమి కావాలో అన్ని నంచుకుని వడియాలు. సో మీరు నంచుకుని తింటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఇదే 2 సార్లు కలిపేసుకుని తినేసేయండి, కడుపు నిండిపోతుంది. ఇంకా పెరుగన్నానికి కూడా మనకి చోటు ఉండదేమో, కడుపు నిండిపోయి అంత బాగుంటుంది. సో తప్పకుండా చేసుకోండి. ఇది మాత్రం 2 రోజులు వచ్చేస్తుంది హ్యాపీగా. 2 రోజులు ఇదే చేసేసుకుని ఇదే తినేయచ్చు మనం హ్యాపీగా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా నిలవ ఉంటుంది, అంత బాగుంటుంది, ఊరుతుంది కూడా. సో తప్పకుండా మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే ఓ కామెంట్ బాక్స్లో పెట్టండి, లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ప్రమోట్ చేయండి. లాంగ్ వీడియోస్ అన్ని చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పు పులుసు మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎలా మరిగిపోతుందో. లాస్ట్లో మాత్రం ఎక్కువ కరివేపాకు కొత్తిమీర వేసుకోండి. కరివేపాకు కొత్తిమీర లేదే అసలు స్టార్ట్ చేయకండి, అవి తెచ్చాకనే మీరు స్టార్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పు పులుసు. చక్కగా రెండు పెద్ద టమాటోలు, 2 ఉల్లిపాయలు వేసేసి చేసేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అద్రిపోతుంది. పిల్లలైతే వదిలిపెట్టరు. ఎక్కువ నెయ్యి వేసి పెట్టండి, మళ్ళీ కావాలంటారు. తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్ అండి.